నాని గారితో చేసిన ఈ ప్రమోషన్ సాంగ్ యాక్చువల్ ఫిలింలో కూడా ఉంటుంది ఎండ్ క్రెడిట్స్తో. ఎవ్రీ వన్ వుడ్ లవ్ ఇట్. ఇట్స్ అ బ్యూటిఫుల్ సాంగ్. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు మహేష్ శంకర్. ఆల్రెడీ ఆల్బమ్లో ఉన్న సాంగే ఇది, డీ ఫర్ దోపిడీ టైటిల్ సాంగ్ ఇది. సో వీడియో కూడా మీరు చూసారు, అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ. నానిని ఎప్పుడు డాన్స్ చేస్తూ చూడలేదు మేము. సో ఆ రోజు సెట్కి వచ్చాక అలాగా వచ్చి చూశాడు కొంతసేపు. మా 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 ఫేవరెట్ కొరియోగ్రాఫర్ అండి ఆదిల్ షేక్ అని. ఇతను మాకు గోగోవా గాన్కి 2 సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేశాడు సైఫ్ అలీ ఖాన్తో. సో అతను అడిగాం ఈ సాంగ్ చేయవా అంటే వచ్చి ఇక్కడ చేశాడు. సో వాళ్ళు అందరూ ప్రాక్టీస్ చేశాక నాని అలా స్టైల్గా చూశాడు కొంతసేపు. చూసేసి ఓకే టేక్ అనేసి హీ స్టార్టెడ్ గెటింగ్ దట్ స్టెప్ ఇమీడియట్లీ. I really like that step because it's kind of cute and it's got ఇట్లా మంచి ఒక ఇది ఉంది, ఒక ఊపు ఉంది. సో I was surprised how well he was doing ఓపెన్ చేస్తున్నాయి. సో ఇది మేము ఫస్ట్ నుంచి దోపిడీకి ఏదైనా కొత్తగా చేద్దాము అని ప్రమోషన్స్ అన్నా ఆడియో ఫంక్షన్ అన్నా ఇట్లా వీడియోస్ కానీ ట్రై చేస్తూనే ఉన్నాము. ఆ ప్రయత్నంలోనే ఈ ప్రమోషనల్ సాంగ్ ఒకటి కొత్తగా మామూలుగా చూడకుండా చేసే ప్రయత్నాలు ఇది. హోప్ఫుల్లీ ఇట్ విల్ అట్రాక్ట్ ఆడియన్స్ అండ్ షో దట్ హౌ మచ్ వీఆర్ బిహైండ్ ద ఫిల్మ్ బికాస్ వీ రియలీ బిలీవ్ ఇన్ ద ఫిల్మ్. అందరికీ ఇష్టమవుతుందని వీఆర్ హోపింగ్. అదే అండి, అంతే రాజ్ చెప్పినట్టు, సిరాజ్ చెప్పినట్టు బేసిక్గా ప్రోమో సాంగ్ తీద్దాం అనుకున్నాము. నాని గారేమో ఫిల్మ్లో వాయిస్ ఓవర్ ఇచ్చారు, ప్రొడ్యూసర్ అయిపోయారు. కానీ యాజ్ అన్ యాక్టర్ నానికి ఒక ఫాలోయింగ్ ఉంది, ఒక క్రేజ్ ఉంది, పీపుల్ వాంట్ టు సీ హిమ్. సో మనం ఎలా హౌ క్యాన్ వీ నాట్ పిక్చరైజ్ అ సాంగ్ ఆన్ నాని అన్నట్టు మేము అనుకుని థీమ్ సాంగ్ ఫిల్మ్కి డీ ఫర్ దోపిడీ అనే థీమ్ సాంగ్, బికాజ్ ఆయనే సూత్రధారిగా నరేషన్ కూడా చేస్తున్నారు కాబట్టి ఆయన మీదే పిక్చరైజ్ చేసి మనము సినిమాలో వాడుకుంటే అది మంచి ఐడియా అనిపించింది మా అందరికీ. వెంటనే అది ఐడియా క్లిక్ అయింది. మహేష్ శంకర్ ఆ సాంగ్ ఇచ్చారు, మంచి ఊపు సాంగ్. ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ, ఒక క్వర్కీ బీట్ కూడా ఉంటుంది. అలాగే ఆదిల్ షేక్ కొరియోగ్రాఫర్ ఫ్రమ్ బాంబే వచ్చి కొరియోగ్రాఫ్ చేశారు. సో సాంగ్ అంతా మొత్తం చేసి 1 డేలో షూట్ చేశాము. ఫుల్ వెరీ లాంగ్ డే, కానీ 1 డేలో షూట్ చేశాము. అది ఆ రిజల్ట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్లో నేను జాయిన్ కావడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒక చిన్న సినిమాని రైట్గా ప్రమోట్ చేస్తూ ఆడియన్స్ దగ్గర తీసుకెళ్ళటానికి చేసే ప్రయత్నం. అందులోనే నాని కూడా ఈ సినిమాకి వాయిస్ ఓవర్ ఇవ్వడము, యాజ్ ఏ ప్రొడ్యూసర్గా పార్ట్నర్గా జాయిన్ అవ్వడము, ఇప్పుడు ప్రమోషనల్ సాంగ్లో తను యాక్ట్ చేసి సినిమాకి ఎంత ప్రమోట్ చేయగలుగుతామో ఆడియన్స్ని థియేటర్ తీసుకురావడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం. ఆడియన్స్ థియేటర్కి వచ్చి థియేటర్స్ ఫుల్స్ అయితే ఆ థియేటర్లో నవ్వులే నవ్వులు. అది బాగా నమ్మి ఈ సినిమా చూసాక అది బాగా నమ్మకం కలిగింది నాకు. అందుకే ఈ ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యాను. సో నవంబర్లో ఇది ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి అన్ని రెడీ చేస్తున్నాం. నవంబర్ 3rd వీక్ కానీ లాస్ట్ వీక్ కానీ ప్లాన్ చేస్తున్నాం. అంటే వేరే సినిమాల్ని కూడా చూసి సోలోగా డేట్ కావాలి దీనికి అని ప్రయత్నంలో ఉన్నాను. అంటే నేను జాయిన్ అయిందే అందుకు, డబ్బు ఎక్కువ ఎలా తీసుకురాగలుగుతామనే ప్రయత్నం. దానికే నవంబర్ 3rd వీక్ ఆర్ 4th వీక్. థ్యాంక్ యూ. చిన్న ప్రోమో సాంగ్ ఒకటి షూట్ చేశాను డీ ఫర్ దోపిడీకి. యాక్చువల్లీ ఇది నాకు 2వ సారి నేను ప్రోమో సాంగ్ షూట్ చేయడం. ఫస్ట్ది ఈగకి. ఈగలో కనీసం ఒక 45 మినిట్స్ సినిమాలో కూడా ఉంటాను. ఇక్కడైతే అసలు సినిమాలో లేను, వాయిస్ మాత్రమే. సో ప్రోమో సాంగ్ కూడా అనుకొని అది కూడా ఈగది కూడా ఒకరోజే సాంగ్ షూట్ చేశాను. యాక్చువల్లీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. ఇది కూడా పొద్దున్న స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ లేట్ నైట్ వరకు షూట్ చేసాం. ఎలా ఒక్క రోజులోనే షూట్ చేసాం, అవుట్పుట్ ఎలా ఉంటుందా అని ఒక చిన్న డౌట్ ఉండేది. బట్ ఈరోజు ఇది చూసిన వెంటనే ఆ డౌట్లన్నీ పోయినాయి. బ్రహ్మాండంగా ఉంది. ఒక ప్రోమో సాంగ్ ఎలా ఉండాలో అలా ఉంది. అండ్ బ్రహ్మాండమైన ఒక చాలా పెప్పీ మ్యూజిక్ ఇచ్చారు మహేష్ శంకర్. దానివల్ల ఏంటంటే తొందరగా ఒక్కసారి విన్న వెంటనే ఆ డీ ఫర్ దోపిడీ అన్నది ఆ హుక్ లైన్ ఈజీగా గుర్తుండిపోతుంది. మళ్ళీ పాడుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో అందుకని ఈ సాంగ్ సెలెక్ట్ చేసుకున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే మా సినిమా పేరు కూడా అందులో ఉంది కాబట్టి సో కరెక్ట్ ప్రోమో సాంగ్ అవుతుంది అనిపించింది. ఏదో సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఏదో కష్టపడి మా ప్రయత్నం ఏదో చేసాం. డెఫినెట్గా ఈ సాంగ్ యాక్చువల్లీ సినిమాలో నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను. అందుకే లాస్ట్ నా వాయిస్ ఓవర్లో లాస్ట్ డైలాగ్ కూడా అంటే ఈ సాంగ్ ఎండ్ టైటిల్స్లో రాబోతుంది.
లాస్ట్ మాట కూడా వీడికి మాట్లాడుతున్నాడే తప్పితే కనపట్లేదంటే అనుకుంటున్నారా, ఒక్క నిమిషం అనగానే ఇది స్టార్ట్ అవుతుంది యాక్చువల్లీ లాస్ట్లో కూడా. సో ఒక పర్ఫెక్ట్ లింక్ కూడా కుదిరింది దానికి, అంటే ఊరికే ప్రోమో సాంగ్ లాగా కాకుండా కరెక్ట్గా సెట్ అయింది ఆ ఫ్లోలో కూడా. సో హోప్ఫుల్లీ అంటే ఇవాళ నుంచి ఐ థింక్ ఆల్ ద మ్యూజిక్ ఛానల్స్లో కూడా ఈ సాంగ్ వస్తుంది. హోప్ఫుల్లీ యూ విల్ ఆల్ లైక్ ఇట్. అండ్ వన్ థింగ్, మళ్ళీ ఎలాగో మనందరం కలిసాం కాబట్టి ఇదే సందర్భంలో ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను, సినిమా మాత్రం ఎక్కడైనా పైరసీలో ఎక్కడో చోట డౌన్లోడ్ చేసుకొని ఒకళ్ళే కూర్చొని చూస్తే మీ అంత నష్టపోతాం అన్నది పక్కన పెడితే మీరు ఎక్కువ నష్టపోతారు. ఎందుకంటే ఎంతమంది ఎక్కువ మందితో వెళ్తే అంత ఫన్, అంత ఎంజాయ్ చేసే సినిమా ఇది, ఎక్కువ ఫ్రెండ్స్తో కానీ గ్రూప్గా వెళ్ళినప్పుడు. సో డెఫినెట్గా మీరు ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నాం అన్నది మీరు ఎలాగో త్వరలోనే థియేటర్స్లో చూస్తారు. సో హోప్ టు సీ యూ ఇన్ థియేటర్.